కడప కింగ్ ఎవరు? బీటెక్ రవా, వైఎస్ వివేకానా? పులివెందుల గడ్డపై గెలుపు ఎవరిది? ఇన్నాళ్లు ఆధిపత్యం చెలాయిస్తున్న వైఎస్ కుటుంబానిదా, లేక వైఎస్ కంచుకోటలో టీడీపీ జెండా ఎగురుతుందా? ఇంకొన్ని గంటల్లోనే ఈ ఉత్కంఠతకి తెరపడుతుంది. రేపు ఉదయం జరిగే కౌంటింగ్తో కడప కింగ్ ఎవరో తేలిపోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా హాట్ సీట్గా మారిన కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫలితం ఏంటనేది అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇంతకీ ఏపీలో గెలిచే పెద్దలెవరు? టీడీపీ ఎన్ని సీట్లు గెలుచుకుంటుంది? వైసీపీ ఎన్ని సీట్లు దక్కించుకుంటుంది? పీడీఎఫ్ ఎన్ని స్థానాల్ని నిలబెట్టుకుంటుంది? మరికొన్ని గంటల్లోనే విజేతలెవరో తేలిపోతుంది. అన్నిటికన్నా కడప, కర్నూలు, నెల్లూరు స్థానిక సంస్థల నియోజకవర్గాల్లో గెలుపెవరిదనేదే ఉత్కంఠత రేపుతోంది. ఈ 3 జిల్లాల్లో టీడీపీ, వైసీపీల మధ్య నువ్వా నేనా అనే స్థాయిలో పోటీ నడిచింది. రేపటి కౌంటింగ్లో విజయం ఎవరిని వరిస్తుందన్నది ఆసక్తి రేపుతోంది. ఏపీలో రేపు మొత్తం 8 ఎమ్మెల్సీ స్థానాల్లో కౌంటింగ్ జరుగుతుంది. ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు మొదలవుతుంది. ఓటర్లు తక్కువగా ఉన్న స్థానిక సంస్థల నియోజకవర్గాల్లో ఫలితం 1-2 గంటల్లోపే వచ్చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వస్తాయి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లో మాత్రం ఫలితం కొంచెం ఆలస్యంగా వస్తుంది. బ్యాలెట్ పద్ధతిన ఓటింగ్ జరగడంతో లెక్కింపు ఆలస్యమవుతుంది. రేపు కౌంటింగ్ జరిగే 8 సీట్లలో 3 స్థానిక సంస్థల స్థానాలు, 3 గ్రాడ్యుయేట్ స్థానాలు, 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలు ఉన్నాయి. వీటిలో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్సీలు 4 చోట్లున్నారు. వామపక్షాల మద్దతున్న పీడీఎఫ్ సిట్టింగ్ ఎమ్మెల్సీలు 4 చోట్లున్నారు. ఇప్పుడు వీటిలో ఏ సీటు ఎవరికి దక్కుతుందన్నదే ఆసక్తిని రేపుతోంది. అన్నిటికన్నా హాట్ సీట్ కడప. ఈ ఒక్క సీటు కోసమే కోట్ల రూపాయలు కుమ్మరించాయి అధికార ప్రతిపక్షాలు. క్యాంపులు, కిడ్నాపులు, కేసులు, కొట్లాటలు ఇలా చాలా జరిగాయి. వైసీపీ నుంచి జగన్, బాబాయ్ వైఎస్ వివేకా పోటీ చేయడంతో ఈ సీట్ ప్రతిష్టాత్మకంగా మారింది. టీడీపీ నుంచి పోటీ చేసిన బీటెక్ రవి కూడా పులివెందుల వ్యక్తే కావడంతో పోటీ మరింత ఆసక్తిని పెంచింది. ఈ జిల్లాలో మొత్తం 841 ఓట్లున్నాయి. 839 ఓట్లు పోలయ్యాయి. ఒకరు హైకోర్టు ఆదేశాల వల్ల, మరొకరు ఆరోగ్య సమస్యల వల్ల ఓటింగ్కి దూరం అయ్యారు. పోలైన 839 ఓట్లలో ఎవరికి ఎన్నొస్తాయన్నదే ఇప్పుడు హాట్ టాపిక్. టీడీపీ, వైసీపీలు 2 తమకు 100 ఓట్ల మెజారిటీ వస్తుందని చెప్తున్నాయి. జగన్ ఇలాఖా కావడంతో టీడీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని గెలుపు కోసం కష్టపడింది. మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎంపీ సీఎం రమేష్తో పాటు సీనియర్ నేతలంతా జిల్లాలోనే మకాం వేసి వ్యూహాలు రచించారు. ఇటు జగన్ కూడా ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. బాబాయి గెలుపు కోసం స్వయంగా వచ్చి అందరితో మాట్లాడారు ప్రతిపక్ష నేత. ఎన్నికల నేపథ్యంలో కడప జిల్లాలో కిడ్నాప్లు, గొడవలు, కొట్లాటలు, కేసులు నడిచాయి. ఒక పార్టీ ప్రజాప్రతినిధులను మరొకరు కిడ్నాప్ చేయడం, కేసులు పెట్టుకోవడంతో 2 నెలల పాటు జిల్లా అంతా టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో 2 పార్టీలు క్యాంప్ రాజకీయాలు నడిపాయి. బెంగళూరులో వైసీపీ క్యాంప్, పాండిచ్చేరిలో టీడీపీ క్యాంప్ నడిచింది. చివరికి పోలింగ్ ప్రశాంతంగా జరగడంతో ఇప్పుడు గెలుపు ఎవరిదన్నదే చర్చనీయాంశంగా మారింది. క్రాస్ ఓటింగ్పై ఆశలు పెట్టుకుంది వైసీపీ. వాస్తవానికి మెజారిటీ ఓట్లు తమకే ఉన్నాయని, అయినా టీడీపీ తన అభ్యర్థిని పెట్టిందని ఆరోపిస్తోంది ప్రతిపక్షం. ఏదేమైనా తమకు 100 సీట్లకు పైగానే మెజారిటీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఆ పార్టీ ఎమ్మెల్యే అంజద్ బాషా. ఖచ్చితంగా వాళ్ళకు తగిన గౌరవం కల్పించాలంటే ఒక మంచి వ్యక్తిని వాళ్ళకు సంబంధించిన ఎమ్మెల్సీగా ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ వాణిని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళాలని ఆలోచించే నాయకుడు కావాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకోవడం జరుగుతుంది. అవి ఎప్పుడు జరుగుతుందంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారు లాంటి వ్యక్తి గెలుస్తేనే మాకందరికి కూడా మన హక్కులు వస్తాయని కూడా ఈరోజు ప్రజాప్రతినిధులు కూడా భావించడం జరుగుతుంది. ఈ తరుణంలో జరిగిన ఎన్నికల్లో ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వ్యక్తులే కాకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన వ్యక్తులు కూడా ఎంతోమంది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరియు వైఎస్ వివేకానంద రెడ్డి గారికి మద్దతు ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా రేపు కౌంటింగ్ జరగబోతుంది. ఆ కౌంటింగ్లో ఖచ్చితంగా అత్యధిక మెజార్టీ 100 పైచిలుకు ఓట్లతో వైఎస్ వివేకానంద రెడ్డి గెలుపు తథ్యమని కూడా మేమందరం కూడా భావించడం జరుగుతుంది. వైసీపీకి క్రాస్ ఓటింగ్ పడలేదని, ఆ పార్టీ క్రాష్ అవ్వడం ఖాయమని వ్యాఖ్యానించారు టీడీపీ నేతలు. జగన్ తన పార్టీని మూసేసుకోవడానికి రెడీగా ఉండాలని సవాల్ చేశారు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి.
బీటెక్ రవి గెలుపు ఖాయమన్నారు ఎంపీ సీఎం రమేష్. నుంచి పెట్టుకోవాలని అతను మరి దీనికి ఓటుకు రావడం చూస్తే ఎంత నీచానికి దిగజారారో మనం చూడాలి. ప్రజల గురించి పక్షాన పోరాడిన కానీ ప్రజల గురించి మాట్లాడిన కానీ జగన్మోహన్ రెడ్డి కడపలో ఇంతవరకు చేయకుండా ఈరోజు ఓటు కోసం వచ్చి అక్కడ క్యూలో కూడా నిలబడి కావాలని అక్కడ పోలీసు వాళ్ళు చెప్తుంటే కూడా అక్కడ కూడా వచ్చి ప్రచారం చేసుకుంటే ఏదో 4 ఓట్లు సంపాదించుకునే ఒక చెడు ఆలోచనతో ఈరోజు వచ్చి ఓటు వేశారంటే మనం ఏ విధంగా దిగుజారుతున్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ మనం ఆలోచన చేసుకోవచ్చు. బీటెక్ రవి విషయానికి వస్తే అదే కాన్స్టిట్యున్సీ పులివెందులలో వాళ్ళ కుటుంబం చేతిలో వీళ్ళు చిన్నాన మర్డర్ కావడం మనం అన్నీ చూసాం. మొట్టమొదటిగా రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని ఓడించిన వ్యక్తిగా చరిత్రలో ఈరోజు రవీంద్రనాథ్ రెడ్డి మిగిలిపోతారని చెప్పి తెలియజేస్తున్నాను. అందరూ క్రాస్ 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 అంటే నేను ఆలోచించిన వైఎస్ఆర్ పార్టీ ఎయిర్ క్రాస్ కావాలి. సిఆర్ఐఎస్హెచ్ క్రాష్ అంటే కుప్ప కుల్తాదంటే క్రాస్ గీసు ఇల్లానై క్రాస్ కాదు అయ్యేది, సిఆర్ఓఎస్ఎస్ కాదు, సిఆర్ఏఎస్హెచ్ జరగబోతుంది. ఆ పార్టీ కూలే పరిస్థితి, విమానం కూలితే ఎట్లా పోతాదో పార్టీ స్మాష్ అండ్ క్రాష్ పోయిందా. మూసుకోవాలి పార్టీ. మీరు ఇది గెలిస్తే పార్టీ మూసుకోమని మీరు కూడా అడగాలి. ఇక్కడనే నువ్వు గెలిచలేను, నువ్వు ఎందుకు రాష్ట్ర రాజకీయాలు నువ్వు సాధించుకొని చంద్రబాబు నాయుడు వెంట పోయి నాయన ఏదైనా సార్ మాకు ఏదైనా మెలకువలు చెప్పు, భవిష్యత్తులో ఏమన్నా నువ్వన్నా పోయినాక నీ వయసు అయినాక నాకేమైనా ఛాన్స్ వస్తుందని అడుగుకుంటే ఏమన్నా ఆయన ఛాన్స్ ఏమైనా ఇస్తాను. కడప ఎమ్మెల్సీ కౌంటింగ్ పై పందాలు కూడా జోరుగానే సాగుతున్నాయి. ఎవరు గెలుస్తారనే దానిపై బెట్టింగులు కొనసాగుతున్నాయి. మరోవైపు రేపటి కౌంటింగ్ కోసం ఏర్పాట్లను పూర్తి చేశారు అధికారులు. ఇక కర్నూలు జిల్లాలో కూడా పోటీ ఆసక్తిని రేపుతోంది. టీడీపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, వైసీపీ తరపున ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి పోటీ పడ్డారు. ఈ జిల్లాలో 1084 మంది ఓటర్లున్నారు. 1076 మంది ఓటేశారు. గత ఎన్నికల్లో శిల్పకి 180 ఓట్ల మెజారిటీ వచ్చింది. ప్రస్తుతం ప్రతిపక్షం నుంచి 5 ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరారు. దీంతో టీడీపీ మెజారిటీ మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు ఆ పార్టీ నేతలు. టీడీపీపై అసంతృప్తి, ఫ్యాన్ గుర్తుపై గెలిచిన ఓటర్లు ఎక్కువగా ఉండడం తమకు కలిసొస్తుందని మరోవైపు వైసీపీ అభ్యర్థి భావిస్తున్నారు. ఇక నెల్లూరులో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డికి వైసీపీ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డికి టగ్ ఆఫ్ వార్ నడిచింది. ఈ జిల్లాలో 852 ఓట్లకు గాను 851 ఓట్లు పోలయ్యాయి. 2 పార్టీలు క్రాస్ ఓటింగ్ పై ఆశలు పెట్టుకున్నాయి. ఈ జిల్లాలో కూడా 2 పార్టీలు గెలుపుపై ధీమాగా ఉన్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం పట్టభద్రుల నియోజకవర్గంలో బీజేపీ, టీడీపీ మద్దతిచ్చిన పివి మాధవ్, పీడీఎఫ్ నుంచి పోటీ చేసిన అజయ్ శర్మల మధ్య ప్రధాన పోటీ ఉంది. గతంలో ఈ స్థానం పీడీఎఫ్కి దక్కింది. ఇప్పుడు ఆ సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకునేందుకు తీవ్రంగా కష్టపడ్డారు ఆ కూటమి అభ్యర్థి అజయ్ శర్మ. ఇటు బీజేపీ అభ్యర్థి పివి మాధవ్ కూడా గెలుపుపై ధీమాగా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 1,56,000 ఓట్లకు 1,02,000 ఓట్లు పోలయ్యాయి. ప్రాధాన్యతల వారీగా ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి సోమవారం సాయంత్రం దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కౌంటింగ్ కోసం ఏర్పాట్లను పూర్తి చేశారు అధికారులు. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలో కూడా పోటీ ఆసక్తికరంగానే ఉంది. ఇక్కడ కూడా సిట్టింగ్ స్థానం పీడీఎఫ్దే. ఆ కూటమి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ ఎండపల్లి శ్రీనివాసులు రెడ్డి, టీడీపీ మద్దతు తెలిపిన వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డికి మధ్య గట్టి పోటీ ఉంది. ఎవరికి వారు సీటు తమదేనని ధీమాగా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో 67.67% పోలింగ్ నమోదైంది. మొత్తం 2,18,356 మంది ఓటర్లుండగా 1,47,753 మంది ఓటు వేశారు. చిత్తూరు పీవీకేఎన్ కాలేజ్లో కౌంటింగ్కి ఏర్పాట్లు జరిగాయి. 1,50,000 ఓట్లు ఉండడంతో కౌంటింగ్ చాలా ఆలస్యం అవుతుందని చెప్తున్నారు అధికారులు.
కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల పరిధిలోని పట్టభద్రుల నియోజకవర్గానికి ఓటింగ్ జరిగింది. ఇక్కడ కూడా సిట్టింగ్ ఎమ్మెల్సీ పీడీఎఫ్కి చెందిన వారే. అనంతపురానికి చెందిన గేయానంద్ మరోసారి పోటీ చేశారు. టీడీపీ మద్దతు తెలిపిన కేజే రెడ్డి, వైసీపీ మద్దతు పలికిన వెన్నపూస గోపాలరెడ్డిల మధ్య ప్రధాన పోటీ ఉంది. ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో కౌంటింగ్ జరుగుతుంది. ఇక టీచర్స్ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు సంబంధించి ఏపీలో 2 చోట్ల కౌంటింగ్ జరుగుతుంది. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలో పీడీఎఫ్ సిట్టింగ్ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం మళ్లీ పోటీ చేశారు. టీడీపీ బలపరిచిన టీచర్స్ అభ్యర్థి వాసుదేవ నాయుడు గట్టి పోటీ ఇచ్చారు. వీరిద్దరూ గెలుపు తమదేనంటున్నారు. ఈ నియోజకవర్గంలో 87.29% పోలింగ్ నమోదైంది. 3 జిల్లాల పరిధిలో 20,257 మంది ఓటర్లలో 17,682 మంది ఓటు వేశారు. ఈ కౌంటింగ్లో ఫలితం కూడా సోమవారం మధ్యాహ్నం తర్వాతే తేలుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల పరిధిలోనూ టీచర్ ఎమ్మెల్సీ సీటుకి కౌంటింగ్ జరుగుతుంది. పీఆర్టీయూకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య మళ్లీ పోటీ చేశారు. ఈయనకు టీడీపీ మద్దతిస్తోంది. వైసీపీ మద్దతిచ్చిన కేవీ సుబ్బారెడ్డి గట్టి పోటీ ఇచ్చారు. పార్టీ ఆర్గనైజేషన్ ఇంతకు ముందు నుంచి కూడా ఎంతో అనుభవంగా మీకు వ్యక్తులందరూ కూడా ఖచ్చితంగా ఎన్రోల్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇది కానీ ఉపాధ్యాయులు చేసే కానీ రేపు 5వ తేదీ ఎలక్షన్ కమిషన్